ఇదే మాట మా సద్గురు శివానందమూర్తి గారు పావు శతాబ్దం కింద నాకు చెప్పారు. అది నేను ఆచరించి చూపాను. నిజంగా అంతటి శక్తి వస్తుందా అని అంటే నేనే ప్రమాణం, ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పటికి ఇన్ని 40 ఏళ్ల జర్నలిస్టు జీవితంలో నేను రాసిన అన్ని పుస్తకాల్లోనైనా రాతల్లోనైనా చేసిన మాట, వేసిన ప్రతి అడుగు ఎవరిని ఏదైనా ధర్మానికి కట్టుబడి నమ్మిన దాన్ని నిర్మోహమాటంగా దైవాన్ని నమ్ముకొని దైవశక్తి మీద ఆధారపడి కనుక పనిచేస్తే ఎంత అద్భుతంగా పనిచేస్తుందో దానికి మీరు ఏమీ కష్టపడిన అవసరం లేకుండా దైవమే పక్క నుండి అన్నీ అమర్చిపెట్టి మీకు సర్వ విధాల అంగరక్షకుడిగా ఉండి అన్ని విధాల రక్షణ సమకూర్చి మీకు కావలసిన విద్యని, విజ్ఞానాన్ని, తెలివిని అన్నీ చూసి మార్గాన్ని చూపించి ఎలా నడవాలో ఆయనే ఇచ్చి దాన్ని ఎలా నడిపిస్తాడో ఎఫర్ట్లెస్గా అసలు ఏమాత్రము కష్టపడకుండా ఎలా జీవించవచ్చో, మనకు ఏ రకమైన ఎంతటి శక్తినైనా ప్రపంచంలోని ఎదిరించినా ఎవడూ ఏమీ మన తేరిపార కూడా చూడలేకుండా ఏమీ చేయకుండా దైవం ఎలా కాపాడుతుందో, ఎంతటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, శక్తిని ఇస్తుందో అన్నది నేను ఒక 25 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇందులో నాకు వచ్చిన ప్రత్యేకత ఏమీ లేదు. నిజానికి నేను చేసేటువంటి గొప్ప మహాయజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు, క్రతువులు, వ్రతాలు ఏమీ లేవు. పొద్దున సంధ్యావందనం తప్ప నేను అసలు ఇంకేం చేయను.